షాబాజ్ షరీఫ్ వాస్తవంగా ఇవాళ వాళ్ళ అన్నయ్యతో మీటింగ్ అయ్యాడు నవాజ్ షరీఫ్తో. వాస్తవంగా నవాజ్ షరీఫ్ ప్లేస్లో షాబాజ్ షరీఫ్ని తీసుకొచ్చారు. నవాజ్ షరీఫ్ అన్నటువంటి వ్యక్తి ఇంతకుముందు ప్రధానమంత్రిగా చేశాడు. కార్గిల్ వార్ అప్పుడు కూడా అతనే ఉన్నాడు. అతను గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇండియాతో అతనికి తెలుసు వాస్తవం ఏంటి అన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో సైన్యం డామినేషన్ కారణంగా చివరికి దెబ్బతింటామన్నటువంటి విషయం తెలుసు. కార్గిల్ వార్ అప్పుడు కూడా నాకు తెలియదు ముషారఫ్ చేశాడంటూ ఆ తర్వాత శాంతి చర్చలకు వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ నవాజ్ షరీఫ్ తాజాగా చెప్పుకొచ్చినటువంటిది దౌత్య మార్గాలను పరిష్కరించాలి తప్పించి ఇది వారు వైపుకి తీసుకెళ్లకూడదు అంటూ షాబాజ్ షరీఫ్కి ఏతో చెప్పినటువంటి అంశం ఉంది. ఇదే సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించి అందుకని నేను అనుకుంటా ఏవైతే 42 వరకు ఉగ్ర శిబిరాలు ఉన్నాయో ఆ ఉగ్ర శిబిరాలని తక్షణం ఖాళీ చేయమని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించిందండి. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ 1 ఉగ్రవాద శిబిరం మీద, సర్జికల్ స్ట్రైక్స్ 2 కూడా ఉగ్రవాద శిబిరాల మీద. ఉగ్రవాద శిబిరాల్లో ఎంతమంది చచ్చిపోయిన ఎంతమంది ఉగ్రవాదులు చచ్చిపోయిన పాకిస్తాన్ పెద్దగా ఫీల్ కాదు. ఎందుకంటే వెంటనే మళ్ళీ కొత్త ఉగ్రవాదులను తయారు చేయగలదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు పేదరికం, అడుక్కు తినేతనం, దిక్కు మొక్కు లేని వెధవలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరికీ మతాన్ని కాస్త జోడించితే అంటే కాస్త డబ్బులు ఇచ్చి మతం పేరు చెప్తే చాలు తీవ్రవాదం వైపుకి వచ్చేస్తారు. వాడికి కాస్త ఆయుష్ సెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. కాబట్టి 1,00,000 మంది తీవ్రవాదుల్ని 2-3 ఏళ్లలోపు తయారు చేసేయగలదు అది. కాబట్టి ఎంతమంది చచ్చినా దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఆ చచ్చేవాడు 72 మంది కన్నెల దగ్గరికి వెళ్తాడని చెప్పేసి 2 కాళ్ళకి అడ్డం పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు తప్పించి అక్కడేం లేదు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఉగ్ర శిబిరాలని తరలించేయమని చెప్పడం అన్నటువంటిది కాస్త భయపడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం భారత్తో గొడవ రాకుండా చూసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలాగా కనబడుతుంది.